నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి బాల్కా సుమన్. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈయన పేరు అయితే చాలా బాగా వినిపిస్తుంది, వార్తల్లో ఎక్కేశారు ఆల్రెడీ. అయితే ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారిని, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొడతా అన్నట్టు మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు తనని క్రిమినల్ అని కూడా అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఈ అంశం ఎలా, అంటే ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది, ఇది మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సార్. బాల్కా సుమన్ అంటే తెలంగాణ పోరాటంలో పాల్గొని అప్పుడు ఏంటంటే ఎంపీగా అయ్యారు, తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు. కానీ ఇప్పుడు తన మాటలు మాత్రం చాలా, అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి మాటలు కానీ ఎంపీ స్థాయి మాటలు కానీ ఎక్కడ కనిపించట్లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతాని మాట్లాడడమే కానీ ఇప్పుడు చూస్తే తను క్రిమినల్ అంటూ కూడా మాట్లాడడం, అంటే అప్పుడు మారలేదు, మొన్న జైల్లో పెడతా అన్నప్పుడు కూడా ఎవరికి దొరకలేదు పోలీసులకి, ఇప్పుడు కూడా మళ్ళీ అదే వైఖరి అలానే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు సార్ జనాలకి. సో మీరు కొంచెం వివరిస్తే మేము వింటాం సార్. ఒకటమ్మా, అప్పుడు బాల్కా సుమన్ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడరు, ఉస్మానియా తెలంగాణ వేర్పాటు ఉద్యమంలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. ఉస్మానియా క్యాంపస్ తరఫున బాగా గుర్తింపు కూడా వచ్చింది ఆయనకి. ఒక పార్టీ ముఖ్య నేతల్లో ఆయన కూడా ఒకరిగా ఎదిగారు. అదే గుర్తింపుతో ఆయన అప్పుడు పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి మొట్టమొదటిసారి పార్లమెంట్ స్థానం ఇచ్చారు, లోక్సభకి ఎలక్ట్ కూడా కాగలిగారు. అప్పుడు మంచి ఉద్యమం ఇది ఉంది, సానుభూతి, ఎవరైనా గెలవగలిగారు టీఆర్ఎస్ తరఫున. అట్లాగే ఫస్ట్ టైం ఆయన ఎంపీ అయ్యారు. ఆయన ఇప్పుడు కూడా కొంచెం దూకుడు స్వభావం, పార్టీలో కేసీఆర్ గారి దృష్టిలో ఉండే విధంగా విమర్శలు చేయటంలో ఆయన దిట్ట. అప్పుడు కూడా ప్రతిపక్షాలని, కాంగ్రెస్ వాళ్ళని బాగా కటువుగానే విమర్శలు చేసేవాళ్ళు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎలక్షన్లో ఆయన మళ్ళీ చెన్నూరు, ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి చెన్నూరు అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. తర్వాత మొన్న ఎన్నికల్లో ఆయన కూడా ఓడిపోయారు. అయితే ఏంటంటే మొన్న ఈ మధ్య ఒక సభలో మాట్లాడుతూ కూడా ఈయన మీద మాట్లాడుతూ రెచ్చిపోతూ సీఎం గురించి చెప్తూ కొడతా అని సభలో చూపించారు, చూపించడం జరిగింది. అది ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ గారి పట్ల ఇతరులు ఒక మర్యాదగా మాట్లాడటం లేదు, ఆయన ఉందాతనానికి తగ్గట్టు ఆయన విమర్శలు చేయట్లేదు, అసభ్యకరంగాను అభ్యంతరకరమైన విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాని గమనంలో పెట్టుకోవాలి అని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా అనేక సార్లు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేసినప్పుడు సూచించారు. మరి ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి అట్లాంటి విమర్శలు చేస్తున్నప్పుడు ఎంత ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఇప్పుడు అధికారం పార్టీలోకి వాళ్ళు వచ్చి 2 నెలలే అయింది, ఇప్పుడే చెప్పులతో చాటలతో కొడతామని అనటం, ఇవన్నీ వీళ్ళు కూడా ఖండించాలి. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి సహజంగా ఆయన, అందులోనూ టీఆర్ఎస్లో ఇతను కొంచెం దుందుడుగ్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సహజంగా పోలీసులకి తగిన యాక్షన్ తీసుకోమని చెప్పినా చెప్పకపోయినా కూడా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే కేసీఆర్ గారిని మాట్లాడడం కొంచెం తప్పు పట్టారనమాట. సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అంటే ఇంతకు ముందు గత ముఖ్యమంత్రి కూడా ఇలానే మాట్లాడారు, ఇట్లానే వ్యవహరించారు, సభలలోకి వచ్చినప్పుడు ఇట్లానే మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడంలో తప్పు లేదని చెప్పి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఆయన మాట్లాడితే తప్పు లేనప్పుడు ఈయన మాట్లాడితే ఎందుకు తప్పు వచ్చిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈయన ఎప్పుడైతే కేసీఆర్ గారిని ఇట్లా తప్పుగా మాట్లాడారో అప్పుడే ఈయన ఇట్లా రియాక్ట్ అయ్యారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. ఇందులో అసలు అట్లా రియాక్ట్ అవ్వచ్చా ఒక ముఖ్యమంత్రి పైన అనేది నా క్వశ్చన్స్. అదే ఇప్పుడు అది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారి పట్ల ఇలాంటి పదజాలం వాడినా, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పట్ల ఈ పదజాలం వాడినా, ఆ పదవిలో ఉన్న ఏ వ్యక్తి మీద ఇటువంటి పదజాలం ఎవరు వాడినా కూడా తప్పుగానే భావించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవికంటూ ఒక ఉందాతనం ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఆయన ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. కేసీఆర్ గారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు, రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలంటే ఆ ప్రజలు ఎవరైతే మా ముఖ్యమంత్రి నిర్ణయించారో వాళ్ళని గౌరవించడం మన విధి. రాజ్యాంగపరంగా ప్రజాస్వామిక పందాకి ఒక ఉందాతనం ఇస్తుంది. అంతేగాని విమర్శించడం ఎవరైనా కటు మాటలతోనూ లేకపోతే నీచ పద్యాలంతో విమర్శించవచ్చు. కానీ అది
ప్రజాస్వామ్యంలో ఒక ఉందాతనం అనిపించుకోదు. ఇక ప్రజాస్వామ్యాన్ని మనం కోరుకుని అమలు చేసుకుంటూ ఆ ఉందాతనాన్ని పాటించకపోతే ఇక ప్రజాస్వామ్యకు విలువ ఏముంటుంది? కాబట్టి అది ఎవరు చేసినా తప్పుగానే భావించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆయన వారించాలి ఇలాంటి పద్యాలు ఆడొద్దని. ఆయన తర్వాత ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు కూడా అండర్ గ్రౌండ్ నుంచే ఇప్పుడు ఆయన నోటుకు ఓటు గురించి మాట్లాడుతున్నారు. నిజమే, నోటుకు ఓటు తప్పే, ఎవరు చేసినా తప్పే. మొన్న మునుగోడు ఎలక్షన్లో కూడా 5,000 బీఆర్ఎస్ వాళ్ళు పంపిణీ చేసి రాత్రికి రాత్రి ఇంకొక 1,000 రూపాయలు కూడా పంపిణీ చేసి ఇవాళ డబ్బులు పంపిణీ చేయకుండా హుజూరాబాద్ గెలిచారా లేకపోతే ఓడారా, మునుగోడులో గెలిచారా, ఇవన్నీ కూడా డబ్బులతో జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు. డబ్బులు ఇవ్వలేదని ప్రజలే బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు రహస్యంగా ఉంచినా వాళ్ళు ఉంచట్లేదు కదా, ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారని కూడా చెబుతున్నారు. ఓటేసి పోలింగ్ కేంద్రం నుంచి వస్తూ మీరు ఎవరికి ఓటేశారంటే మేము ఎక్కువ ఇచ్చిన బీఆర్ఎస్కి వేసాము, మరి ప్రతిపక్షం కాంగ్రెస్ ఎంత ఇచ్చిందంటే లేదా బీజేపీ ఎంత ఇచ్చిందంటే ఇదిగో 5,000 ఇచ్చారు, ఫలానా వాళ్ళు 3,000 ఇచ్చారు అని ప్రజలు చెబుతున్నారు కదా టీవీల ముందు. ఇది ఇంకా రహస్యమే ఉంది. గతంలో ఒకప్పుడు తెరసాటం జరిగేది, ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల ముందే పంపిణీ జరుగుతున్నాయి. తర్వాత కోళ్ళు ఇస్తున్నారు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు, మందు సీసాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా చెబుతున్నారు కుటుంబానికి 2 సీసాలు ఇచ్చారని, లేకపోతే ఒక కోడి ఇచ్చారని. వరంగల్లో చూసాం, కోళ్ళు డైరెక్ట్గా పంపిణీ చేశారు. ఇప్పుడు అట్లాంటప్పుడు ఒక్క రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు అనేది అనలేం కదా. సరే, ఆ కేసు ఫైల్ చేశారు వాళ్ళు, ఒక ముందుగానే ప్లాన్ చేసి ఆయన అక్కడికి రప్పించి చేశారు. అందులో ఇప్పుడు రేపు అది కోర్టులో తేలాలి అసలు ఆయన వెళ్ళి మరి ఏం చేశాడు ఏంటి అనేది. అది కెమెరా ముందు వీళ్ళు రికార్డ్ చేశారు అన్నీ చేసినా మరి అది రేపు కోర్టులో ప్రూవ్ అవ్వాలి కదా. అప్పుడు క్రిమినల్, అప్పుడు వరకు మనం ఈయన క్రిమినల్ అని కూడా ఆయన అనొద్దు కదా. అందులో ఒక ప్రజాప్రతినిధిగా 2 times చేశాడు. ఇప్పుడు మనమేమి రేవంత్ రెడ్డి గారిని సమర్థించట్లేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి ఆ పదవికి తగ్గ ఇది ఇవ్వండి. అలా మీరు కూడా ముఖ్యమంత్రి అవుతారు రేపు ఎలక్షన్ ఇంకొక 5 ఏళ్లలో. రేవంత్ రెడ్డి గారు ఏమి 30 ఏళ్ళు ఉండడం, మళ్ళీ 5 ఏళ్లలో మీరు మంచి పనులు చేస్తే ప్రజలకి ఆకర్షిస్తే మీరు కూడా ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మిమ్మల్ని విమర్శించినా కూడా వాళ్ళది కూడా తప్పే అంటారు ఎవరైనా. అయితే ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఏంటంటే మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు అంటే మన బాల్కసుమన్ గారి రాసలీల వీడియోలు కూడా రిలీజ్ చేస్తాను, ఆడియోలు కూడా రిలీజ్ చేస్తాను, నువ్వేమి అంత గొప్ప మనిషి ఏం కాదు, ముఖ్యమంత్రిని మాట్లాడే అంత ఇది కాదని చెప్పేసి కూడా ఆయన కూడా అనడం జరిగింది సార్. సో ఈ పరిణామాలను చూసుకుంటే వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకున్నట్టు అని అనిపిస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారు అసలు? అంటే నిప్పులాంటి మనిషి సినిమాలో ఓ పాట ఉంది, ఒక అమ్మాయి ఎవరో ఇల్లు జరక్క ఒక తల్లి ఒళ్ళు అమ్ముకుంటే ఆ అమ్మాయిని అందరూ గడ్డలేసి కొడతా ఉంటారు. అయితే అప్పుడు రామారావు పాట పాడతారనమాట, మీలో తప్పు చెయ్యని వాడే ముందుగా ఆ గడ్డ విసరాలి అని. అట్లా ఎవడ తప్పులు వాళ్ళకు ఉంటాయమ్మా. రాజకీయాల్లో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రత్యర్థులు కూడా ఎప్పటికప్పుడు రికార్డెడ్గా ఉంచుకుంటారు. తర్వాత వీళ్ళు చేసే ఇప్పుడు ఆ రాసలీల లాంటి అవతల వ్యక్తులు కూడా రికార్డ్ చేస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారి రికార్డెడ్ వాయిసెస్ బయటకు వచ్చినాయి కదా, అట్లా అవతల వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. ఇప్పుడు నిన్న ఇక్కడ ఒకటి హత్య జరిగింది హైదరాబాద్లో, ఘోరమైన హత్య, అది కూడా దానికి సంబంధించిందే. అమ్మాయి పిలిస్తే ఇతను వెళ్ళిపోయాడు, తర్వాత పరిణామాలు చూసుకోలేదు. ఆ అమ్మాయి ట్రాప్ పెట్టింది, హనీ ట్రాప్. ఒక 12 మందినో 8 మందినో పిలిచింది. వాళ్ళతో పాటు ఈ 2 తల్లి కూతుళ్ళు కూడా కలిశారు. 14 మంది కలిసి ఘోరంగా చంపి అక్కడ చంపుతా ఉన్న టైంలోనే వీళ్ళు ఇక్కడ బయట అవుట్లు పేల్చి ఏదో ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగా దృష్టిని మళ్ళించారు. బాంబులు పేల్చి ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో శుభవార్త వచ్చినట్టు ఉంది, దాంతో ఏదో సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు అటెన్షన్ డైవర్ట్ చేశారు. కొంతసేపు దాకా అసలు ఏం జరిగిందో తెలియలేదు. ఈ లోపల వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళేటప్పటికి. అట్లా ఇవాళ రేపు ఆ మంచిర్యాల ఎమ్మెల్యే గారు కూడా ఆయన గనక అంతెందుకండి, గవర్నర్ అంతకుముందు తివారీ గారిని ఇక్కడ ఉన్నాడు, తివారీ గారి రాసలీలలో కూడా కొన్ని బయటకు వచ్చినాయి. వాళ్ళ ఛానల్స్లో కూడా ఆ రోజు ప్రసారం అయినాయి. దాంతో ఆయన వెంటనే గవర్నర్ పంచి తీశారు. అట్లాగే ఇప్పుడు రేపు ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, అది నిజమై గనక క్యాసెట్లు వచ్చినప్పుడు బాల్కసుమన్ గారు కూడా తెల్లముఖం వేయాల్సి వస్తుంది, బీఆర్ఎస్ కూడా వేయాల్సి వస్తుంది. అంతే కదా, పార్టీ ప్రతినిధి. ఇప్పుడు అందుకని కొంచెం ఆచితూసి మాట్లాడటం అనేది ఎవరికైనా అవసరం.
అంటే ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా కాకుండా ప్రజల కోసం పార్టీ కోసం చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే వ్యక్తిగత దూషణ అనేది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడున్న రాజకీయాలు చూసుకుంటే ఎవరు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారే తప్ప రాజకీయంగా అంటే ఈ పార్టీ నుంచి మేము ప్రజలకి ఇది చేస్తామని చెప్పేసి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడిన సందర్భాల్లో దాఖలు కనిపించట్లేదు సార్. అంటే రాజకీయాలలో మార్పులు అవసరం అంటారా సార్ మరి? ఇప్పుడు మీరు అన్నట్టు వ్యక్తిగత విషయాలు ప్రజలకు అవసరం లేదు కదండి. ఇప్పుడు ఒక ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, లేదు ఒక ఎమ్మెల్యే గారు అమ్మాయి ఒక అతనితో వెళ్ళిపోద్ది, లేకపోతే ఒక ఎంపీ గారు అబ్బాయి ఒక అమ్మాయిని వేరే అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. అవన్నీ సమాజంలో జరుగుతున్నాయే. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ గారు అబ్బాయి అవటం వలన వీళ్ళని హైలైట్ అవుతున్నాయి. వాటితో ప్రజలకు వచ్చే ఏముంది, ప్రజలకు తెలియని కాదు. ఇవన్నీ సంఘటనలు ప్రజల జీవితంలో మన స్ట్రీట్లో జరుగుతున్నాయి, మన పక్కింట్లో మన ఇంట్లో కూడా జరుగుతాయి. కాబట్టి వీటిని పెద్ద ప్రజాంశాలుగా చేయటం కన్నా మీరు అన్నట్టు ఏదన్నా రాజకీయపరమైన ప్రజలకు పనికొచ్చే విమర్శలు చేస్తే బాగుంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.